హలో అండి, నేను మీ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కొత్తూరు, ట్రామా, జాయింట్ రీప్లేస్మెంట్, స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ స్పైన్ సర్జరీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మాకు ఆర్థోపెడిక్స్ లో కోమార్బ్స్ ఎక్కువ ఉండే దాంట్లో డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ ఉంటుంటాయి. సో డయాబెటిక్ పేషెంట్స్ యూజువల్ గా వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది వాట్ ఈస్ దేర్ డయాబెటిక్ స్టేటస్. అంటే వాళ్ళు ప్రొలాంగ్డ్ గా ఎన్ని ఇయర్స్ నుంచి డయాబెటిక్ గా ఉన్నారు, వాళ్ళ ప్రెసెంట్ షుగర్ లెవెల్స్ ఎంత, HbA1c ఎంత. ఇవన్నీ ఎందుకు చూస్తాం అంటే డయాబెటిక్స్ కి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందువల్ల అంటే బాడీలో ఎప్పుడు కూడా గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు దట్ యాక్ట్స్ యాజ్ ఎ సబ్స్ట్రేట్ ఫర్ ఎనీ ఆర్గానిజం టు మల్టిప్లై. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా కానీ, లేకపోతే ఫంగస్ కానీ, లేకపోతే ఎనీ ఇన్ఫెక్షన్స్ రావడానికి డయాబెటిక్స్ లో ఛాన్సెస్ ఎక్కువ. అదే విధంగా ఇమ్యూన్ సిస్టమ్ బాగా డ్యామేజ్ అవుతుంది వీళ్ళకి. డయాబెటిక్స్ లో ఇమ్యూన్ సిస్టమ్ ఎందుకు దెబ్బతింటుంది అంటే వాళ్ళకి ప్రోటీన్స్ బాగా లాస్ అవుతారు. దే లూజ్ ప్రోటీన్ ఇన్ దేర్ యూజువలీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూరిన్ లో. వీళ్ళకి ప్రోటీన్ ఎక్కువ, ప్రోటీన్ యూరియాలో వెళ్ళిపోతుంది. ఎందువల్ల అంటే ఎప్పుడైతే గ్లూకోజ్ యూరియా అంటాం, అంటే షుగర్స్ ఎక్కువైనప్పుడు కిడ్నీ ఫిల్టర్ చేయలేక ఆ షుగర్ని ఎక్స్క్రీట్ చేసినప్పుడు ఆ షుగర్ తో పాటు ప్రోటీన్ కూడా వెళ్ళిపోద్ది. కాబట్టి ప్రోటీన్ యూరియా ఉండే వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువ ఎక్స్క్రీట్ అవుద్ది. కాబట్టి వాళ్ళకి ప్రోటీన్ లెవెల్స్ తగ్గుతుంటాయి. దాన్ని కరెక్ట్ గా సప్లిమెంట్ చేసుకోకపోతే ఇమ్యూన్ సిస్టమ్, ప్రోటీన్స్ సరిగా లేకపోతే వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ ద బాడీ ఈజ్ ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అయినప్పుడు వాళ్ళకి డెఫినెట్ గా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి డయాబెటిక్స్ కి అంటే యూజువల్ గా ఓరల్ ఇన్ఫెక్షన్స్, ఓరల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఓరల్ క్యాండిడియాసిస్ కానీ, ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ రావడం. అదే విధంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా కామన్ గా ఉంటాయి డయాబెటిక్ పేషెంట్స్ లో. అదే విధంగా మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్, ఓటైటిస్ అంటాము. అదే విధంగా కొంచెం ఎక్కువ సివియర్ ఫార్మ్ ఆఫ్ వాళ్ళకి మనం ఫంగల్ ఇన్ఫెక్షన్, కోవిడ్ తర్వాత వినుంటాం ఆ బ్లాక్ ఫంగస్ అనేసి నేసల్ కెనాల్లో, ఆ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్లు రావడం కూడా జరుగుతుంది ఎక్కువ ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అయితే. సో ఈ రకంగా ఈ ఇన్ఫెక్షన్స్ అన్ని వస్తాయి కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా టెస్టులు చేసుకొని మేము సర్జరీకి వెళ్తుంటాం. కాబట్టి డయాబెటిక్స్ ఉండే పేషెంట్స్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడానికి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్ యూ.